జొన్నలతో ఎప్పుడైనా ఇడ్లీ ట్రై చేశారా? అయితే మంచిగా రావట్లేదా పర్ఫెక్ట్‌గా? అయితే ఇలా ట్రై చేయండి. ఒక చిన్న ట్రిక్ యూజ్ చేసి వీడియో మొత్తం చివరి వరకు చూడండి. చాలా మంచిగా వస్తాయి సాఫ్ట్‌గా. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. వీటి కోసం మనం జొన్నలనైతే 2 గ్లాసుల జొన్నలు తీసుకున్నానండి. హాఫ్ గ్లాస్ వరకు మినపప్పు తీసుకొని సపరేట్‌గా నానబెట్టుకోవాలండి. హాఫ్ కప్ ఎందుకు తీసుకున్నానంటే ఇది కొత్త మినపప్పు కొంచెం జిగటగా ఉంటుంది కాబట్టి హాఫ్ గ్లాస్ వరకు తీసుకున్నాను. ఇంకా పిండిలను కూడా సపరేట్‌గానే మనం గ్రైండ్ అయితే చేసుకోవాలండి. చూడండి జొన్నలని ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం మంచిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం రవ్వలాగా ఉండాలన్నమాట. మినపప్పుని కూడా వేసుకొని మంచిగా మినపప్పుని మంచి పేస్ట్ లాగా చేసుకోవాలండి. స్మూత్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా. ఈ రెండిటిని ఒక గిన్నెలోకి పోసుకొని మంచిగా ఒక స్పూన్‌తోనైతే కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక ఓవర్ నైట్ మొత్తం ఫర్మెంట్‌కి వదిలేయాలి. మార్నింగ్‌కి చూసారా పిండి ఎట్లా ఫర్మెంట్ అయిందో మంచిగా బబుల్స్ వచ్చి ఇట్లా అవ్వాలన్నమాట. అప్పుడు మనకి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్‌గా అవుతుంది. దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. నేను చెప్పాను కదా సీక్రెట్ ఇంగ్రీడియంట్ని యూజ్ చేస్తున్నానని. వంట సోడా అండి. చాలామంది వంట సోడా వేసుకోవడానికి ఇష్టపడరు కదా, వంట సోడా వేస్తే బాగా వస్తుంది. దీంట్లో ఆ ఇడ్లీ గిన్నెలకి ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇడ్లీలాగా పెట్టేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఇంకా చూసారా మంచిగా ఎంత మంచిగా వచ్చాయో ఇడ్లీలు అనేవి మంచిగా స్పాంజీ లాగా వస్తాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఫాలో చేయండి. ప్లీజ్ కామెంట్లో చెప్పండి ఎలా